నింగి, నీరు, గాలి, భూమి, అగ్ని ఈ 5 మూలకాలతో నిర్మితమైనదే మానవ శరీరం. దేహంలోని ఈ 5 మూలకాలను శుద్ధి చేయడమే భూతశుద్ధి. వినడానికి సింపుల్గా అనిపించినా దీని వెనుక పెద్ద క్రతువే ఉంది. అసలు శరీరంలోని పంచభూతాలను ఎందుకు శుద్ధి చేయాలి? అది కూడా పెళ్లికి ముందే ఎందుకు? అసలు ఈ పద్ధతిలో పెళ్లి ఏంటి? అది ఎలా జరుగుతుంది? పెళ్లి పద్ధతులేంటి? చర్చనీయాంశంగా మారిన నటి సమంత పెళ్లి. యోగ సాంప్రదాయం ప్రకారం భూతశుద్ధి వివాహం యోగ పరంపరలో నుంచి ఉద్భవించిందని నమ్మకం. గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సమంత రాజ్ నెడుమోరు జంట ఎట్టకేలకు 3 మూలతో ఒక్కటైంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లింగభైరవి ఆలయంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో దక్షిణాది సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఎరుపు రంగు కంచిపట్టు చీర, కొప్పులో మల్లెపూలతో పెళ్లికూతురుగా ముస్తాబైంది సమంత. పెళ్లికి ముందు ఉంగరాలు మార్చుకున్నారు సమంత రాజ్ నెడుమోరు. తర్వాత సాంప్రదాయం ప్రకారం ఇద్దరు వివాహం చేసుకున్నారు. సమంత రాజ్ వివాహంపై ఈషా ఫౌండేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లింగభైరవి సన్నిధిలో పవిత్రమైన భూతసిద్ధి వివాహం ద్వారా ఒక్కటైనట్లు ఈషా ఫౌండేషన్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు భూతసిద్ధి వివాహం గురించి చర్చ మొదలైంది. ఈ భూతసిద్ధి వివాహం అంటే ఏంటి, ఎక్కడ చేసుకుంటారు, ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంతకుముందు హిందీ బుల్లితెర జంట వరుణ్ జన్, గియో మానిక్ జంట సైతం భూతసిద్ధి వివాహం చేసుకుంది. భూతసిద్ధి వివాహం ఇదొక పురాతన వివాహ ఆచారం. భూతసిద్ధి పద్ధతిలో వివాహం అన్ని ప్రాంతాల్లోనూ జరగవని, కేవలం కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే ఈ పద్ధతిలో వివాహం జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈషా ఫౌండేషన్లో ఉన్నటువంటి లింగభైరవి ఆలయంలో కూడా ఇదే పద్ధతిలో వివాహాలు జరిపిస్తారు. భూతశుద్ధి అంటే ఒక పురాతనమైన వివాహ ఆచారం. యోగ సాంప్రదాయం నుంచి ఈ ఆచారం వెలుగులోకి వచ్చింది. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తోంది. దీనిని తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఈషా ఫౌండేషన్ను సద్గురు స్థాపించారు. మన భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో అదొకటి. ఎక్కువ శాతం మంది యోగా నేర్చుకునేందుకు, మానసిక ప్రశాంతతకు అక్కడికి వెళ్తారు. ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రాల్లో లింగభైరవి ఆలయం ఉంది. భైరవి మాతను సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయం భూతసిద్ధి వివాహాలకు ప్రసిద్ధి. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు పంచభూతాలు తెలుసు కదా. పంచభూతాల సిద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే భూతసిద్ధి వివాహం. ఈ క్రతువులో వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతీతంగా, ప్రాణ మరణ భయాలకు, ఆందోళనలకు దూరంగా, భావిద్వేగ ఆలోచనలకు తావు లేకుండా లింగభైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ క్రతువు భూతసిద్ధి వివాహం. ఈ ప్రక్రియలో అగ్నిహోత్రం చుట్టూ వధూవరులు 5 ప్రదక్షిణలు చేస్తారు. పంచభూతాలకు ప్రతీకగా అగ్ని చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లేదా ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో ఈ వివాహ క్రతువు నిర్వహిస్తారు. లింగభైరవి ఆలయాల్లో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా, శ్రేయస్సుతో సాగుతుందని నమ్ముతారు. ఇక పెళ్లైన వాళ్ళు కూడా భూతశుద్ధి ద్వారా మరోసారి ఒక్కటవచ్చని అంటుంటారు. సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు సైతం ఈ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు. ఇక ఈషా ఫౌండేషన్లోని లింగభైరవి ఆలయం స్త్రీశక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య రూపాల కలయిక అని జగ్గి వాసుదేవ్ చెప్పారు. ఆమెను లింగ రూపంలో కొలుస్తారు. దయాగుణం, రౌద్ర రసం రెండూ ఉండే అమ్మవారు దుర్గా, లక్ష్మి, సరస్వతి త్రిశక్తుల కలయికగా ఈ లింగభైరవి అని చెబుతూ ఉంటారు. ఈ అమ్మవారు మనిషిలో అంతర్గత పరివర్తన తీసుకొస్తుందని నమ్ముతారు. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నిలవు. విశ్వలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ 8 అడుగుల శక్తి స్వరూపం భక్తుల మన శరీరాలను, శక్తులను స్థిరపరుస్తూ జననం నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తోంది. ప్రతి ఏడాది దసరా సంబరాల్లో భాగంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సమంత లింగభైరవి ఉపాసన చేస్తున్నారు. అందుకే తాను ఇష్టపడ్డ రాజ్ను అక్కడే అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఇక సామ్రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించడం. సాధారణంగా ఏ పెళ్లి అయినా హిందూ సాంప్రదాయంలో ముహూర్తం తప్పనిసరిగా చూస్తారు. వరుడు వధు జాతకం ఆధారంగా ముహూర్తం నిర్ణయిస్తారు. కానీ భూతశుద్ధి వివాహానికి ముహూర్తాలతోటి సంబంధం లేదు. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాస్తవానికి పంచాంగం ప్రకారం ఇప్పుడు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. అందుకే సమంత ఈ వివాహాన్ని ఎంపిక చేసుకుని ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లింగభైరవి ఆలయంలో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ పెళ్లి చేస్తారు. ఇది సాంప్రదాయ వివాహాలకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానాన్ని అనుసరిస్తారు. అలాగే భూతశుద్ధి వివాహం ఏ కులానికి, ఏ మతానికి పరిమితం కాదు. సమంతల లింగభైరవి భక్తులు లేదా ఈషా ఫౌండేషన్ అనుచరులు ఎక్కువగా ఈ విధానం ఎంచుకుంటారు. రెండో వివాహాలు ఈ పద్ధతిలో జరుపుకోవచ్చు, ఎందుకంటే మునుపటి కర్మలను శుద్ధి చేస్తుందని భావిస్తారు. 8 అడుగుల ఎత్తులో ఉండే ఈ శక్తి స్వరూపం సృష్టిలోని సృజనాత్మక శక్తికి నిదర్శనం. భక్తుల జీవితంలోని ప్రతి దశలోనూ, అంటే జననం నుంచి మరణం వరకు, వారి శరీరం, మనస్సు, శక్తులను స్థిరంగా ఉంచడంలో ఆమె తోడ్పడతారు. సమంత చాలా కాలంగా ఈ లింగ భైరవి సన్నిధికి వెళ్తోంది. గతంలోని ఎన్నోసార్లు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. వైదిక విధానంలో అనుసరించే పద్ధతి ఇదే. ప్రాంతాల ఆధారంగా కొంత భేదం ఉండొచ్చు, కానీ మూలం ఒక్కటే. శుభం సినిమాకి సమంత ప్రొడ్యూసర్ అయితే రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆ టైంలోనే వీళ్ళ రిలేషన్ని అంతా కన్ఫర్మ్ చేశారు. మొన్న దీపావళిని రాజ్ ఫ్యామిలీతోనే జరుపుకుంది సమంత. ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిసి ఫంక్షన్లో కూడా కనిపించారు. రీసెంట్గా సమంత ఇల్లు కొన్నారు. ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలో కూడా రాజ్ ప్రముఖంగా ఉన్నారు. పూజలో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఇక లేటెస్ట్గా రక్త బ్రహ్మాండ సిరీస్ చేస్తున్నారు రాజ్. అందులో కూడా సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే గతంలో నాగ చైతన్యను చేసుకున్నప్పుడు క్రైస్తవ, హిందూ సాంప్రదాయాలలో సమంత వివాహం చేసుకుంది. ఇప్పుడు మాత్రం కేవలం భూతశుద్ధి విధానంలో మాత్రమే వివాహం చేసుకుంది. పంచాంగం ప్రకారం ప్రస్తుతం మూడాలు వచ్చాయి. ఫిబ్రవరి నెల వరకు మంచి ముహూర్తాలు లేవని పండితులు ప్రకటించారు. ఈ మూడాల్లో పెళ్లి చేసుకున్న సమంత రాజుల వివాహం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతోందో.